గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో విష్ణువే ఉపాస్య తత్వమని నిరూపించుట గురించి చెప్పుకుంటున్నాం. పూర్వ సృష్టి యందు దక్షుని కుమార్తె అయి రుద్రుని పత్ని అయిన ఏ సతీదేవి దక్షుని యజ్ఞంలో తన శరీరాన్ని విడిచిపెట్టి హిమవంతుడైన పర్వతేంద్రుని ద్వారా మేనక యందు తిరుగు జన్మించింది. ఖగేంద్ర, ఆ రుద్రపత్నియే పార్వతి అయ్యింది. పూర్వం ఏ మహాపతివ్రతయై శేషుని పత్నియగు వారుణియే బలభద్రునితో రమించటానికి 2 రూపాలను ధరించి వచ్చింది. ఆమె యొక్క ఎడమ రూపం శ్రీ అనే పేరుతో చెప్పబడుతోంది. ఇందిర యొక్క ఆవేశంతో కూడుకొని ఉంటుంది. మేఘ రూపంలో నల్లగా ఉంటుంది. పక్షీంద్ర, శేషరూపుడైన విష్ణువు తపస్సు చేసినప్పుడు వానితో కలిసి తపస్సు చేసింది. అదే సమయంలో శేషపత్ని అయిన వారుణీదేవి ఇంద్రి యొక్క సంప్రీతి కోసమై తపస్సు చేసింది. అప్పుడు ఇందిర సంతుష్టురాలై సుప్రసన్నయై ఆ శేషపత్ని అయిన వారునితో ఇలా అన్నది: ఎప్పుడైతే రాముడు బలరాముడు విష్ణువు అంశతో కూడుకొని భూమండలంలో రోహిణీ నందనుడై సంభవిస్తాడో భద్రురాలా, అప్పుడు నీవు కూడా నా ఆవేశంతో అంశభాగంతో కూడుకొని బలభద్రుని ఆనందింపజేయటానికి శ్రీ అనే పేరుతో జన్మిస్తావు. నీవు సంభవించగలవు, ఇందు ఆలోచించవలసినదేమీ లేదు అని ఆమె పలికి విష్ణులోకానికి వెళ్ళినదయ్యింది. ఆ వారుని కూడా శ్రీ మహాలక్ష్మి అంశతో శ్రీ అనే కొనియాడదగిన సమానమైన పేరును పొంది లోకంలో శేషుని పత్ని అయ్యింది. ఎప్పుడైతే శేషుడైన రాముడు శ్రీవిధ నదిని భేదించి సంగమంలో భూమిని ఉద్ధరించాడో, పైకి ఎత్తాడో, అప్పుడు రమతో ఉండి ఎల్లప్పుడూ సంతోషాన్ని చేకూర్చటానికి ఆమె యొక్క ఆవేశాన్ని సంగమాన్ని కొంత వదిలి విడిచివేసింది, వచ్చేసింది. రైవతుని పుత్రి అయిన రేవతియు బలభద్రుని పత్ని అయిన వారుణియు సౌపర్ణి అను పేరు గల బలపత్నియు పక్షేంద్ర, ఈ ముగ్గురును విష్ణువు యొక్క 6 స్త్రీల కన్నా 2 రెట్లు తక్కువ వారు. పౌత్ర, రుద్రుడు శేషుడు మున్నగు వారి కన్నా 10 రెట్లు తక్కువ వారని నీవు గ్రహించు. గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు. మంచి కనుబొమ్మలు కల వారుని రామునితో సుఖించటానికి రేవతనకు పుత్రిగా జన్మించింది. ఈ విధంగా శేషపత్ని అయిన వారుని 3 రూపాలు పొందింది. కృష్ణ ప్రభు, కొన్ని చోట్ల జాంబవతి కన్నా తక్కువగాను, కొన్ని చోట్ల శేషునితో సమానంగాను ఉన్నట్లు నాచే వినబడింది. దానికి కారణమేమిటో తెలియజెప్పవలసింది. ఉమ కన్నా రుద్రుడు ఎల్లప్పుడూ పెక్కురెట్లు అధికుడు. భగవాన్ ప్రభు, ఇలా నీచే చెప్పబడింది, నాకు నిశ్చయించి చెప్పు. రేవతియే శ్రీయుతమైన శ్రీ, శేషరూపమైన వారుని కూడా. సౌపర్ణి, పార్వతి ఈ ముగ్గురును మిగిలిన వారును 100 రెట్లు ఎక్కువవారు, శేషుని కన్నా ఎక్కువవారు. మధుసూదన, కృష్ణ, ఒకచోట ఇలా కూడా వినపడుతోంది. సువ్రత, కృష్ణ, నీ శిష్యుడనైన నాకు కారణమేమిటో చెప్పు. శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఖగరాజ, జాంబవతికి మిగిలిన వారికి ఉత్తములలో సమానత్వం ఉత్తముల ఆవేశంతో వస్తుందని గ్రహించు. తక్కువ వారి యొక్క గుణాలు అస్తిత్వం కూడా ఉత్తముల ఆధీనంలో ఉంటుందని విశదపరచటానికై 100 రెట్లు అధికంగా చెప్పబడింది. పక్షీంద్ర, ఏ విధంగా నాచే చెప్పబడిందో ఆ విధంగానే గ్రహించు, మరో విధంగా మాత్రంగా కాదు. కాశ్యప సంతానంలో శ్రేష్ఠుడా, ఆ తరువాత జన్మించిన వారిని గురించి తెలియజేస్తున్నాను విను. 14 ఇంద్రులలో 7వవాడు పురంధరుడు. వృత్రుడు మున్నగు వారి యొక్క శరీరం పురమని చెప్పబడుతోంది. దానిని వజ్రంతో చీల్చివేసిన కారణము వల్ల పురంధరుడని చెప్పబడ్డాడు, పురంధరుడయ్యాడు. 14 ఇంద్రులలో 6వవాడు మంత్రద్యుమ్నుడు. గొప్పవాడైన పక్షేంద్ర, ఆ దేవుడు 8 మంత్రాలను నిర్మించి వెల్లడి చేసిన కారణం వల్ల లోకంలో మంత్రద్యుమ్నుడయ్యాడు. లోకమందు వీరిరువురు ఒక్కరే సుమా. భూమియందు కుంతీపుత్రుడైన అర్జునుడు మంత్రద్యుమ్నుని యొక్క అవతారమయ్యాడు. పక్షశ్రేష్ఠమా, విష్ణువు యొక్క, వాయువు యొక్క, అనంతుని యొక్క, ఇంద్రుని యొక్క 4 అంశలతో కూడుకున్న వాడై పార్థుడు ఇంద్రుడి వలె కీర్తింపబడ్డాడు. 4 అంశలలోనూ వాయువు యొక్క విశేషాంశ ఎల్లప్పుడూ అర్జునుడిలో విశేషించి ఉంది. వాలి అనే పేరు గల వానరుడు కూడా పురంధరునిగా స్మరింపబడినాడు. ఆ ఇంద్రుడే చంద్రవంశంలో గాధి విచక్షణుడైన రాజుగా ఉద్భవించాడు. విశ్వామిత్రుని తండ్రి అయిన ఆ గాధి మంత్రద్యుమ్నుని అవతారంగా తెలియజేయబడుతున్నాడు.
వేదంలో చెప్పబడిన మంత్రాలు గాహ అని చెప్పబడినాయి. వాటిని ధీ బుద్ధిచే ధారణం చేసిన కారణం చేత అతడు గాధి అని చెప్పబడినాడు. అతడు అందుకోసమే భూమండలంలో అవతరించాడు. పక్షీంద్ర, ఇక్ష్వాకువు ఒక్క కుమారుడు వికుక్షి కూడా ఇంద్రుని అవతారమై ఉన్నాడు. హరిని సేవించుటకై తన కుక్షియందు హరిని విశేషంగా ఉంచుకోవటం వలన, ధారణ చేయటం వల్ల, అతని జ్ఞానం వలన హరి కూడా ఎల్లప్పుడూ అట్లే ఉండటం వల్ల అతడు ఎల్లప్పుడూ భూలోకంలో వికుక్షి అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. రాముని పుత్రుడైన కుశుడు కూడా ఇంద్రుడే అని పేర్కొనబడినాడు. వాల్మీకి మహర్షిచే అతడు కుశంచే తిరిగి నిర్మింపబడినాడు. అందువల్ల ప్రభువైన జానకి పుత్రుడు కుశుడని చెప్పబడినాడు. ఇంద్రద్యుమ్నుడు, పురేంద్రుడు, గాధి, వాలి, అర్జునుడు, వికుక్షి, కుశుడు ఈ 7గురు ఇంద్రులుగా కీర్తింపబడినారు. కృష్ణుడు కుమారుడైన ఏ ప్రద్యుమ్నుడు ఉన్నాడో అతడు కాముడుగా పేర్కొనబడినాడు. ప్రకృష్టమైన ప్రకాశరూపం కలిగిన వాడు కనుక ఎక్కువ కాంతి రూపం ప్రద్యుమ్నుడనే పేరు పొందాడు. కాముడే భూమి యందు రాముని సోదరుడకు భరతుడు అయ్యాడు. రాముని ఆజ్ఞను భరించిన కారణంచే భరతుడనే పేరును పొందాడు. చక్రాన్ని అభిమానించే కాముడు సుదర్శనుడుగా పేర్కొనబడినాడు. కృష్ణపుత్రుడైన బ్రహ్మయే జాంబవతి పుత్రుడైన సాంబుడు. అతడు కూడా కాముని అవతారంగా తెలియజేయబడినాడు. ఇందు సందేహం ఏమీ లేదు. ఇందు ఏ రుద్రపుత్రుడైన స్కందుడు ఉన్నాడో అతడు కూడా కాముడని పేర్కొనబడినాడు. శత్రువులను ఎప్పుడు పూర్తిగా శోషింపజేసేవాడు కావున స్కందుడని చెప్పబడినాడు. ఖగరాజ, బ్రహ్మానందుడైన ఏ సనత్కుమారుడైతే ఉన్నాడో అతడు కాముని అవతారంగా తెలియజేయబడుతున్నాడు. ఇందు ఆలోచించవలసిన పని లేదు. సుదర్శనుడు, పరముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, సనత్కుమారుడు, సాంబుడు ఈ 6గురు కామరూపకులు. అందులోనూ ఇంద్రుడు కాముడు కూడా. ఉమాదులన్న కన్నా 10 పాళ్ళు తక్కువవారు. గరుడా, వారి లోపల కాముడు ఇంద్రుని కన్నా తక్కువవాడుగా చెప్పబడుతున్నాడు. ప్రాణమైతే అహంకారమే. అహంకారమనే పేరు కలది. అది గరుత్మంతుని అంశగా తెలియబడుతోంది. కాముని కన్నా ఇంద్రుడి కన్నా 10 పాళ్ళు తక్కువది. పక్షీంద్ర, ఆ తరువాత పుట్టిన వారి గురించి చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఆ విషయాలను వినటం వల్ల మహాపాపము నుండి విముక్తుడవుతావు, మోక్షాన్ని పొందుతాడు. కాముని కుమారుడైన అనిరుద్ధుడు హరికన్నా వేరుగా చెప్పబడుతున్నాడు. అతడే భూమి యందు హరిసేవ చేయటానికి రామానుజుడుగా జన్మించాడు. శత్రువులను హింసించువాడు కావున శత్రుఘ్నుడనే పేరు పొందాడు. కృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుని వలన అనిరుద్ధుడు సముద్భవించాడు. వ్యూహతత్వంలో అనిరుద్ధుడు విష్ణు సంభవుడు. అతడు సంకర్షణుడు మున్న 3 రూపాలతో ఆవిష్కరింపబడినాడు. మహామతి అయిన అనిరుద్ధుడు ఇట్లు 2 రూపాలు కలవాడు. కాముని యొక్క భార్య అయిన రతి 2 రూపాలు కలదిగా చెప్పబడింది. రుగ్ముని కుమార్తె అయిన రుగ్మవతి కాముని భార్యగా చెప్పబడింది. మిక్కిలి కాంతితో కూడుకున్నదగుట వలన రుగ్మవతిగా తెలియజేయబడింది. దుర్యోధనుని పుత్రి అయిన లక్ష్మణ కూడా రతిగా పేర్కొనబడింది. సాంబుని భార్య కాష్ట, ఆమె సులక్షణాలతో కూడి ఉన్నది. అందువల్ల భూమి యందు దుష్టుని వీర్యము నుండి ఉద్భవించినప్పటికీ లక్షణ అనే పేరు కలిగినదయ్యింది. ఈ విధంగా కాముని భార్య అయిన రతి 2 రూపాలతో ఉన్నట్లుగా స్మరింపబడింది. స్వయంభువుడు బ్రహ్మ యొక్క కుమారుడు, మొట్టమొదటి మనువు. గురువుకు సమానుడు, హరికి సంతోషం చేకూర్చటానికి రాజధర్మంతో పుట్టాడు. పక్షీంద్ర, మహాత్ముడైన బృహస్పతి దేవతలకు గురువు. అతనికి 3 అవతారాలు ఉన్నాయి. రామావతార సమయంలో పద్మము నుండి పుట్టిన బ్రహ్మ యొక్క ఆవేశంతో కూడుకొని భరతుడయ్యాడు. దేవతల అవతారాలైన వానరులను తరింపజేసి శ్రీరాముని యొక్క దివ్య కృత్యాలను తెలియజేశాడు. భూమి యందు రామదేవుని అవయతత్వం, పరివారత్వం పొందటానికై అతడు నార అను పేరుగలవాడయ్యాడు. నారుడు. కృష్ణావతార సమయంలో బృహస్పతి బ్రహ్మ యొక్క ఆవేశం అంశతో కూడుకొని ద్రోణుడనే పేరు పొందాడు. ఆ గురువు ద్రోణ దొన్నెమందు పుట్టిన కారణం చేత అతడు ద్రోణుడనే పేరు వచ్చింది. భూభారాన్ని ఉద్ధరించే సమయంలో విష్ణు సేవ చేయటానికై భూమి యందు కృష్ణ పరివారంలో ఒకడయ్యాడు.
బృహస్పతి మరలా వాయువు అంశతో కూడుకున్న వాడయ్యాడు. అతడు ఉద్ధవుడనే పేరు కలిగిన వాడయ్యాడు.